హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఫిష్ పికిల్ నా స్టైల్లో సింపుల్గా చేద్దాం రండి. ఫస్ట్ ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు పెరిగేసి మంచిగా కడుక్కోవాలి. ఇట్లా కడిగితే చేప నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ముక్కలకు మంచిగా పట్టించి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసి చిన్న మంట మీద కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత అదే బాండిలో ఒక 1/2 కిలో అంత నూనె వేసుకోవాలి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేయించుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి మంచి కలర్ వచ్చాక గుప్పెడంత పుదీనా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కలమాకు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. 2 నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇదంతా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి, లేకపోతే కారం మసాలాలంతా మాడిపోతాయి. అవి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు రసం తీసి పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడిలో కలుపుకొని ఈ పచ్చడి అంతా వేరే గిన్నెలోకి మార్చుకొని ఒక 2 రోజులు అలాగే వదిలేసి 2 రోజుల తర్వాత మూత తీసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.